జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కదా. అవును. అయినా ఇంజనీరింగే చేయమంటారు. ఆల్ ఓవర్ ఇండియాలో ఇంజనీరింగ్ సీట్స్ అప్రాక్సిమేట్లీ ఒక 17 లక్షల దాకా ఉంటాయి. 8 to 9 lakhs వచ్చేప్పటికి కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఉంటాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈస్ బెటర్ దాన్ అదర్ అని చెప్తాను. ఇంజనీరింగ్ విద్యార్థులపై మార్వాడి యూనివర్సిటీ ఎలాంటి శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంటుంది? ఇండివిజువల్ అటెన్షన్ పెడతాను సార్. డెఫినెట్లీ మా దగ్గరకు వచ్చిన ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ అట్లీస్ట్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ లా తయారవుతాడు. ఒకటి మా దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్లే వాళ్ళు అబ్రాడ్ కానీ వాళ్ళని గైడ్ చేస్తాం. ఎంటర్ప్రీనియర్స్ ని మేము ఎంకరేజ్ చేస్తాం. స్టార్ట్అప్స్ లో వీఆర్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ఇండియా. మా దగ్గర బయటికి వచ్చే లోపల అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది. ఏదో ఒకటి చేసి వదిలిపెట్టాం. సో ఇంజనీరింగ్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఒకటి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, 2 ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా సివిల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, కెమికల్ ఉంటుంది, బయోఇన్ఫర్మాటిక్స్ ఉంది. అది కాకుండా కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ అన్నమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కాంబినేషన్ ఉంటుంది. మెకానికల్ విషయానికి వస్తే ఇప్పుడంతా కూడా రోబోటిక్స్ అంటున్నాం. కోర్ మెకానికల్ ఉంటుంది, రోబోటిక్స్. కెమికల్ విషయానికి వస్తే అమెరికాలో ఎన్నైతే కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అన్ని ఇండస్ట్రీస్ మన ఒక స్టేట్ లో ఉన్నాయి, గుజరాత్ లో. ఒక్క పిల్లోడు కూడా మిస్ అవ్వట్లేదు జాబ్ కోసం. ఒక్కొక్కరి చేతిలో 3-4 జాబ్స్ ఉన్నాయి కెమికల్ లో. సో మచ్ ఆఫ్ డిమాండ్. ఎవరైతే నాకు 100% జాబ్ కావాలి అనుకుంటారో కళ్ళు మూసుకొని కెమికల్ ఇండస్ట్రీ వైపు వెళ్ళొచ్చు. కొత్తగా మనం ఇంజనీరింగ్ లో బయో ఇన్ఫర్మాటిక్స్ అని చెప్పేసి వచ్చింది. ఈ కోర్స్ ని ఇంజనీరింగ్ ఎంపీసీ వాళ్ళు చదవచ్చు, బైపీసీ వాళ్ళు చదవచ్చు. ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్ని కూడా మార్వాడి యూనివర్సిటీలో మంచి స్టాండర్డ్స్ తో ఉంటాయని డెఫినెట్లీ చెప్తాను.